రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు 400 పంచాయతీలు అన్ని విధాలుగా దెబ్బతిన్నాయని డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది దెందులూరు సమన్వయకర్త, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి అయినటువంటి సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి సోనరాజు గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ గారు, శాసనసభ్యులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శెట్టి గారు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు గారు, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు, వీరందరూ కూడా మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు, పార్లమెంట్ కమిషన్ జనసేన బీజేపీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో గౌరవ సర్పంచులు, కార్యదర్శులు, అదేవిధంగా గౌరవ డిపిఓ శ్రీనివాస్ గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మరి చాలామంది ప్రజల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉదార భావంతో ఒక త్యాగం మనం చేసిన తర్వాత ప్రజలు చేయమనాలన్నటువంటి ఆలోచనతో ఎన్నడూ లేనటువంటిది, ఎక్కడ ఏ రాజకీయ నాయకులు హోదాలో ఉండి వారి యొక్క సొంత డబ్బుల నుంచి పంచాయతీలకు కానీ లేకపోతే ఇతరులకు కానీ విరాళం ఇచ్చేటువంటి సిస్టమ్ ఎప్పుడూ లేదు. మరి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి 6 కోట్ల రూపాయలు, మరి ఆంధ్రప్రదేశ్కి 5 కోట్లు, తెలంగాణకు 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి ఒక మహనీయుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తప్పించి ఎక్కువవరకు ఎవరు లేదు. ఎవరైనా ఉంటే దాంట్లో వచ్చే కమిషన్లు ఏ రకంగా తీసుకోవాలో ఆలోచిస్తారు తప్పించి ఈ రకమైనటువంటి ఆలోచన కానీ ఏమీ లేదు. మరి గత ప్రభుత్వం ఈ పంచాయతీలని, స్థానిక సంస్థలని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడ భిక్షాటన చేసేటువంటి విధానం తీసుకొచ్చింది. సర్పంచులు కానీ, మెంబర్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మేయర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, కార్పొరేటర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా భిక్షాటన చేసి రోడ్ల మీద గుండెలు కొట్టించుకొని భిక్షాటన చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలి, గ్రామ అభివృద్ధి ఈ దేశానికి, రాష్ట్రానికి అభివృద్ధి అని భావించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పంచాయతీకి 400 పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మరి దెందులూరు కాన్స్టిట్యున్సీలో 14, గోపాలపురం కాన్స్టిట్యున్సీలో 6, 20 మందికి ఈరోజు ఇక్కడ సర్పంచులకు చెక్కులు అందజేయడం జరిగింది అందరి సమక్షంలో. మరి ఇదొక మార్పుకి నాంది. రాజకీయ వ్యవస్థలో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే మానవత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఒక కళ్ళు తెరిచి వాళ్ళు కూడా త్యాగం చేయడానికి మనమే స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నటువంటి ఆలోచన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేశారు. చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ఈరోజున అందరూ కలిసి నిర్వహించుకొని గౌరవ సర్పంచుల చేతులకి ఆ శక్తిని అందించడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్ కూడా ₹1,00,000 పంచాయతీ అకౌంట్స్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామ పంచాయతీల్లో అందరూ కూడా అభివృద్ధి దిశగా నడవాలని చెప్పి అందరి తరఫున ఏలూరు నియోజకవర్గం, ఇటు దెందులూరు, గోపాలపురం, ఉంగుటూరు, మా ఏలూరు పార్లమెంట్ ద్వారా మరి ప్రజలందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన సారథ్యంలో మేము పనిచేయడం మాకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.